క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా, దేవుని మహావశమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో అడ్వెంట్లోని 2వ పునరుత్థాన ఆరాధనలోనికి మనం అడుగు పెట్టాం. సంవత్సరంలో గడిచిన 11 నెలలు కూడా దేవుని యొక్క బలిష్టమైన రెక్కల చాటును మనల్ని దాచి ఉంచిన దాన్ని బట్టి కూడి వచ్చిన మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతవరకు మనందరికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం మన చుట్టూ అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈరోజు మన అంశము సమకూర్పు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. సమకూర్పు ఒకసారి చెప్పండి. దేవుడు సమకూర్చుతున్నాడు ప్రతిదీ కూడా. అలాగే మనల్ని కూడా సమకూర్చుకుంటున్నాడు తన రాకడ కొరకు, తన రాజ్యము కొరకు, తన మహిమ కొరకు. ఈ అంశాన్ని విద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచయం చేసిన కాలంలో అనేకమైన ప్రసంగాలు చేశారు, అనేకమైన గొప్ప ఉపమానాలు చెప్పారు. ఆయన చెప్పిన ఉపమానాల్లో ఒక గొప్ప ఉపమానం ఏమిటంటే విత్తు అనే ఉపమానం అని ఒక ఉపమానం చెప్పారు. విత్తు అనే ఉపమానం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తలలో కూడా ఈ ఉపమానం రాయబడ్డది. ఆ ఉపమానంలో యేసు చెప్పిన సందేశం ఏమిటంటే, ఒకడు విత్తనములు చేత పట్టుకొని, రైతులు జూన్ జూలై నెలలు వచ్చేటప్పటికి విత్తనాలను సిద్ధపరచుకుంటారు కదా. విత్తనాలని ఎండబెట్టి బాగా శుద్ధి చేసి నారుమడిని సిద్ధం చేసిన తర్వాత దాన్ని ఆ విత్తనాలు తీసుకువెళ్ళి ఆ యొక్క పొలంలో చల్లుకుంటారు, నారుమడిని సిద్ధం చేసిన తర్వాత. అలాగా యేసు ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఒకడు విత్తనములు చేత పట్టుకుని విత్తుటకు వెళ్ళెను. ఆ విత్తనాలంటే కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని మొండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ ఉపమానంలో విత్తనం అంటే అర్థం ఏమిటండి? విత్తనం అంటే అర్థం ఏమిటంట? దేవుని వాక్యం. విత్తనం ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం. లూకా సువార్త 8:11 చూడండి. అక్కడ ఆ మాట మనం చదువుతాం. లూకా సువార్త 8:11. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనం ఏంటండి? దేవుని వాక్యము. దేవుని వాక్యం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో విత్తనాలు చల్లటానికి వచ్చారు. మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాలు చల్లటానికి వచ్చారు. ఎక్కడ చల్లటానికి వచ్చారు అంటే మన హృదయాలలో చల్లడానికి వచ్చారు. మన హృదయాల్లో వాక్యపు విత్తనాలు చల్లడానికి వచ్చారు. ఇప్పుడు విత్తనం విత్తిన తర్వాత ఒక 2 రోజులకి విత్తనం ఏమవుతుందండి? విత్తనము నాటిన తర్వాత ఏమవుద్ది? మొలకెత్తుతుంది. విత్తనము మొలకెత్తుతుంది. ఒక చిన్న చిగురు భూమిలోంచి బయటకు వస్తుంది. అలాగా మొలిచిన చిగురు అనేక రకాలైన అవాంతరాలు, అనేక రకాలైన సమస్యలు, శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని చీమలు తినేసే పరిస్థితి ఉంటుంది, కొన్ని పక్షులు పాడు చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే అలాగా వీటన్నిటిని తట్టుకొని విత్తనం ఎదిగిన తర్వాత దానికి కొన్నిసార్లు చీడ పడుతుంది, పురుగులు పడతాయి. అప్పుడు రైతు ఏం చేస్తాడు? పురుగు మందు పడతాడు. రైతు పురుగు మందు పడతాడు. కొన్నిసార్లు మొక్క ఎదిగిన తర్వాత దగ్గరలో పశువులు మేపే పరిస్థితి ఉంటే కనుక పచ్చగా ఉంది కదా, తినటానికి బాగుంటుందని ఆ పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆ మొక్కను తినాలని తాపత్రయపడతాయి. కాబట్టి ఈ మొక్కల చుట్టూ రైతు ఏం వేస్తాడంటే ఫెన్సింగ్ వేస్తాడు, కంచె వేస్తాడు. దీనికి చీడ పేడ పట్టినప్పుడు పురుగు మందులు కొడతాడు. దీనికి జంతువులు లేకపోతే ఇతర హానికరమైన పరిస్థితులు రాకుండా చుట్టూ కంచి వేస్తాడు, ఎరువు వేస్తాడు. ఇది బలంగా ఎదగాలని ఎరువు వేస్తాడు. ఇంత శ్రద్ధ చేసిన తర్వాత ఈ మొలిచిన మొక్కలు
దానికి తగిన కాలంలో ఏమి వెయ్యాలంటే పూత వెయ్యాలి. ఒక టైం వచ్చినప్పుడు ఏమేస్తుంది? మొదట పూత పోస్తుంది అనమాట. పూత పోస్తుంది. పూత పూసింది అంటే అర్థం ఏమిటంటే త్వరలో ఫలించబోతుంది. పూత త్వరలో పిందె అవబోతుంది. పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. రైతుకు సంతోషం తెస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో ఈ లోకానికి వచ్చి విత్తనాలు చల్లి వెళ్ళారు. విత్తనాలు చల్లిని వెళ్ళారు. విత్తనం చల్లిన ప్రదేశం ఏమిటంటే మన హృదయమే. మన హృదయాల్లో విత్తనాలు చల్లారు. ఈ విత్తనము కనుమరుగైపోకూడదు. ఈ విత్తనం మధ్యలో అంతమైపోకూడదు. ఇది మొలిచి దాని సర్టెన్ టైం వచ్చినప్పుడు పూత పుయ్యాలి. ఒకసారి ఆ పూత ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే ఆత్మఫలం ఏమనగా దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా ఈ వచనం సుపరిచితం. అయితే వాక్యం తెలిసినంత మాత్రాన ఆ ఫలము మనలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. వాక్యం తెలియటమే మంచిదే, కానీ ఆ ఆత్మఫలము నీలో ఫలించాలంటే ఆత్మఫలాలు మొట్టమొదటిది గుణం ఏమని చెప్పారంటే ప్రేమ అన్నారు. తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సమాధానం, దయాళత్వం. మొట్టమొదటి లక్షణం ఏం చెప్పారంటే ప్రేమ. ప్రేమ అనేది పూత లాంటిది ప్రీతిని పెట్టారు. ప్రేమ అనేది పూత. నువ్వు అసలు ప్రేమనే పూత పూస్తేనే తర్వాత ఏదైనా ఫలిస్తావు. సంతోషము ఫలిస్తుంది, సమాధానం ఫలిస్తుంది, దయాళత్వం ఫలిస్తుంది, విశ్వాసము, సాత్వికము, అన్ని ఫలాలు వస్తాయి అన్నమాట. వీటన్నిటికీ మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రేమ. పరిశుద్ధ గ్రంథ సారాంశం అంతా దేవుల్లో నిలిచి ఉందంటే దేనిలోనూ ప్రేమలో నిలిచి ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమన్న సూత్రం మీద బైబిల్ ఆధారపడి ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా మూలవచనముగా బైబిల్ పండితులు చెప్పే మాట ఏమిటంటే మూలవచనమని యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు నశింపక ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. 1 యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమామయుడు గనుక ఆయన ప్రేమను బట్టి ప్రేమావతారంలో ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన ప్రేమామయుడని నువ్వు గుర్తిస్తే, ఆయన ప్రేమ నీలోనికి వస్తే నువ్వు ఒకటి దేవుణ్ణి ప్రేమిస్తావు, నీ పొరుగువాడిని కూడా ప్రేమిస్తావు. ఈ రోజున చూడండి, అనేక మంది హృదయాల్లో వాళ్ళు నిరాశ, విచారము కనబడుతుంది. అనేక మంది సమాధానం లేని పరిస్థితి, ద్వేషము కనబడుతుంది. అనేక మందికి అసూయలు కనబడుతున్నాయి. అనేక మంది పోట్లాటంతో నిండిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో ప్రేమ అనే పోతలేదు. ప్రియులను పెట్టారు, వారి జీవితంలో ప్రేమ అనే పోతలేదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే 1 కొరింథీ పత్రికలో కూడా దేవుడు మరి పౌలు గారి ద్వారా 13వ అధ్యాయంలో అనేకమైన విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా ఏమంటూ ఉంటారంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. మళ్ళా ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటంట? అందుకే 14వ అధ్యాయం మొదటి వచనంలో మళ్ళీ ఈ ప్రేమను పరిచయం చేస్తూ అంటూ ఉంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నిజంగా అంత ప్రయాస ప్రేమ కలిగి ఉండటం చిన్న విషయమే కదా. నిన్ను ప్రేమిస్తున్నాను, లోక సంబంధమైన ప్రేమ చాలా చిన్న విషయం. ఒక చిన్న గిఫ్ట్, లేకపోతే ఒక చిన్న బహుమానం, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆదరణ లోకరీతమైన ప్రేమను చూపించవచ్చేమో. కానీ బైబిల్కి సంబంధించిన ప్రేమ నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు చాలా ఓర్పు కలిగి ఉండాలి.
నువ్వు చాలా తగ్గింపు మనసు కలిగి ఉండాలి. నువ్వు చాలా క్షమాపణ కలిగిన మనస్సు కలిగి ఉండాలి. చాలా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. చాలా సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేస్తుంటే ఆ విత్తనం యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో విత్తనాలు చెరటానికి వచ్చాడు. ఆ విత్తనము నీలో నాలో మొలిచినట్లయితే కనుక ఇప్పుడు ఆ మొలిచిన మొక్క పూత పూసి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, ఆశా నిగ్రహము, మంచితనం అనే 9 సుగుణాలతో కూడిన ఒక పండును మనం కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఈ సమయాన్ని మనం అడ్వెంట్ అనగా దేవుని యొక్క ఆగమనం. ఈ దేవుని ఆగమనమే కాదు, ఈ అడ్వెంట్ కాలము మనల్ని మనం దేవుని రాక కొరకు సిద్ధపరుచుకునే కాలం, మనల్ని మనం పరీక్షించుకునే కాలం. ఏమేమి పరీక్షించుకోవాలి? ఈరోజు నేను అనేకమైన సంవత్సరాలుగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటున్నాను. నాలో ఆ ఆత్మఫలం ఉందా? నాలో ఆ ఫలించిన పరిస్థితి ఉందా? ఈ సమయాన యోహాను గారు ఈరోజు సువార్త పాటలు అది చెప్తున్నారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరు ఉంచబడి ఉన్నది. ఒకవేళ కనుక ఎవరి దగ్గరైనా ఫలం లేకపోతే కనుక నరకబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మఫలాలతో మనందరం కూడా ఫలించిన తర్వాత ఇప్పుడు మన యజమానుడు, మన పరమ యజమానుడు ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ప్రకటన గ్రంథం అండి 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 14, 15, 16. అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను. ఎంత చక్కని మాట చూడండి జాగ్రత్తగా. దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనకు చెప్తున్న మాట. అప్పుడు మరి యొక్క దూత దేవాలయం నుండి వెడలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో మేఘం మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, రాబోతున్న వాడు ఈ సమయాన యేసు ప్రభు యొక్క మొదటి రాకడ దినాల్లో మనం లేవు, కానీ రెండవ రాకడ దినాలలో మనం ఉన్నాం. మీలో చాలా మంది ఇంటి దగ్గర పనులకు వెళ్ళుంటారు, వ్యవసాయ పనులకి, కోతలకు వెళ్ళుంటారు. కోతలు దేంతో కోస్తామండి? కొడవలితో కోస్తాం. ప్రియమైన బిడ్డలారా, కొడవలి అనేది దేన్ని సూచిస్తుందంటే తీర్పును సూచిస్తుంది. కొడవలి అనేది పంట పండిన తర్వాత ఇంకా చేలో ఉండకూడదు, పంట కోయబడాలి. కోయబడిన తర్వాత అది కొడవలతో కోయబడాలి. కోయబడి అది ఎక్కడికి తీసుకురావాలంటే కళ్ళములోనికి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? కళ్ళం అనే ఒక ప్రదేశం అంటూ ఉంటుంది. కళ్ళము మీ అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. పంట పండిన తర్వాత కొంచెం పొలంలోనే మెట్టగా ఉన్న ప్రదేశంలో కళ్ళాన్ని సిద్ధం చేస్తాడు రైతు. కళ్ళం అనగా ఆ మెట్టగా ఉన్న ప్రదేశంలో ఏవైతే రాళ్ళు, ముళ్ళ కంపలు, అవి ఇవి చెత్త చెదారం ఉన్నాయో, ఎత్తు పల్లాలు, అవన్నిటిని ఏం చేస్తాడు? చదును చేస్తాడు, సమానం చేస్తాడు. రెండోది శుభ్రం చేస్తాడు, ఏ ముళ్ళ కంపలు ఏమీ లేకుండా శుభ్రం చేస్తాడు. దాని మీద ఒక బరకం వేసి కోసిన పంటను తీసుకొచ్చి దేని మీద వేస్తాడంటే కళ్ళములో వేస్తాడు. పంట నూర్పుడు జరగటానికి అన్నమాట, పంట నూర్చడానికి కళ్ళంలో వేస్తూ ఉంటాడు. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, కళ్ళము అనేది దేవుని ఆలయానికి పోలికగా ఉంది. కళ్ళము అనేది దేవుని ఆలయానికి, దేవుని ఆలయం అంటే మనం కూర్చున్న ఈ ఆలయమే ఒక కళ్ళం. చూడండి, ఒక మాట మనం చూస్తుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం అంటే దావీదునకు రెండవ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు
మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, సొలొమోను ఎక్కడ మందిరం కట్టాడు అంటేనంట, సొలొమోను మందిరం కట్టిన ప్రదేశం, సొలొమోను కట్టిన మందిరం అంటే ఈ రోజున ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఏ వీపింగ్ వాల్ దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నారు, ఏ ఏడ్పుల గోడ దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నారు, ఆ ఏడ్పుల గోడ, ఆ వీపింగ్ వాల్ ఉన్న ప్రదేశం ఏమిటంటేనంట, ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నారు, యెబూసీయుడైన వర్నాను కళ్ళం అంట. అది ప్రియమైన బిడ్డ, అది యెబూసీయుడైన వర్నాను కళ్ళం. అది ఒకప్పుడు పంట పొలం, అది ఒకప్పుడు పంట పొలము. ఆ పంటంతా సమకూర్చి కళ్ళముగా, ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్గా కళ్ళముగా చేయబడిన ప్రదేశం అన్నమాట. అందులో రాళ్ళ కానీ లేకపోతే ముళ్ళ కంపులు కానీ ఇవేమీ లేకుండా శుభ్రపరచబడిన ఒక కళ్ళము. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకలో దేనికోసం వచ్చారంటే విత్తనాలు చల్లడానికి వచ్చారు. మొదటి రాకలో విత్తనాలు చల్లడానికి వచ్చారు, విత్తనాలు చల్లి వెళ్ళిపోయారు. ఆయన విత్తనాలు చల్లి 2025 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు సుమారుగా అయింది. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు నువ్వు పుట్టి ఎంతకాలం అయిందో, నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకునే ఎంతకాలం అయిందో, దేవుని వాక్యమును అంగీకరించి ఎంతకాలం అయిందో, కానీ ఈ కాలంలో నీ హృదయంలో ఈ వాక్యపు విత్తనాలు మొలిచి చిగురించి పుష్పించి ఫలించాలి. ఫలించిన తర్వాత చూడండి ఏమంటున్నారు ప్రకటన గ్రంథంలో, భూమి పైరు పండి ఉన్నది, కొడవలు పెట్టి కోయమని దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. బిడ్డ, దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. మత్తయి సువార్తలో రాయబడి ఉంటది, ఆయన సెలవీయగా దేవుని యొక్క దూత నలుదిక్కుల నుండి విశ్వాసులను పోగు చేయను అనే మాట కనబడుతూ ఉంటది అన్నమాట. నలుదిక్కుల నుండి ఆయన పోగు చేయను. కాబట్టి ఇప్పుడు మనము విత్తనాలు చల్లటం కాలంలో లేమో, పంట పండి పంటను కళ్ళంలోనికి తీసుకొచ్చిన దశలో ఉన్నాం, పంటను కళ్ళంలోనికి చేర్చిన కాలంలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నేటి సువార్త పాఠంలో చూస్తూ ఉంటే కనుక, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిని అగ్నితో పుట్టును కాల్చివేయును. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, చూడండి, పంట నూర్చిన తర్వాత రైతు ధాన్యమును దేనితో ఎగరబోస్తాడండి? చేటతో ఎగరబోస్తాడు. ఇవన్నీ కూడా మనకు పరిచయమైన మాటలు, మనం చేసి వచ్చిన పనులు. మనకి చాలా మనము వ్యవసాయంతో, పంట పొలంతో మనము ముడిపడిన ప్రాంతము, ముడిపడిన జీవితాలు. ఈ సమయాన ఆ రైతు వ్యవసాయదారుడు పంట పండించిన తర్వాత కళ్ళంలోనికి పంటను తీసుకొచ్చి దాన్ని ట్రాక్టర్తోటో లేకపోతే ఎండబండితోటో దాన్ని దున్నించిన తర్వాత లేకపోతే ఆ తిరిగిన తర్వాత వచ్చిన ఆ యొక్క కళ్ళమును లేకపోతే గింజలు ఏం చేస్తాడంటే చేటతో ఏం చేస్తాడంటే శుభ్రం చేస్తాడు. బిడ్డ, చేటతో దాన్ని తూర్పారబట్టడం అంటూ ఉంటారు, ధాన్యం ఎగరబోతా ఉంటూ ఉంటారు. ఈ ధాన్యంని ఎగరబోయడం ద్వారా మంచి గింజలు, నాణ్యమైన గింజలు రాసులుగా చేయబడతాయి. అందులో ఉన్న గడ్డి పరకలు, చెత్త చెదారము దాన్ని తోలివేయబడుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆయన కళ్ళంలోనికి చేర్చబడిన నువ్వు నేను మంచి విత్తనాలుగా ఉన్నామా, లేకపోతే తప్పాతాలు గడ్డి పరకలాగా ఉన్నామా? ఆయన చేట ధాన్యమును చెత్తను వేరు చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ధాన్యమును చెత్తను వేరు చేస్తూ ఉంటుంది. చేట అనేది కూడా తీర్పుకు సూచనగా ఉంది. చేట అనేది కూడా తీర్పుకు సూచన. అది ధాన్యాన్ని, మంచి గింజల్ని, పొల్లు గింజల్ని వేరు చేస్తూ ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తుంటే కనుక, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తుంటే అక్కడ, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకనగా
మనం జరిగించిన క్రియలకి ఒక ఫలితము, దానికి ఒక ప్రభావము, దానికి ఒక ఫలితం, రిజల్ట్ అనేది ఒకటి ఉంది. ఆ రిజల్ట్ కొరకు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అనాది కాలం నుంచి కూడా, ఏదేను తోట నుండి ఆదాము బయటికి వెళ్ళిన కాలం నుంచి కూడా దేవుడు మానవుని విడిచిపెట్టలేదు. మానవుని రక్షించాలని, మానవుని తన మార్గంలో తెచ్చుకోవాలని దేవుడు న్యాయాధిపతులను పంపించారు, ప్రవక్తను పంపించారు, యాజకులను పంపించారు, రాజులు పంపించారు. వీళ్ళందరి తర్వాత వీళ్ళెవరు కాదయ్యా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అని తానే వచ్చాడు ప్రియమైన బిడ్డలారా. ఆయన తానే నరావతారిగా వచ్చి ఆయన విత్తనాలు చల్లి వెళ్ళాడు ప్రియమైన బిడ్డలారా. మొదటి రాకలో విత్తనాలు చల్లి వెళ్ళాడు. ఈ రోజున ఆ వాక్యం నీలో మొలిచిందా? ఆ వాక్యం నీలో చిగురించిందా? ఆ వాక్యం నీలో ఫలింపు కలిగి ఉందా? ఆ వాక్యం ఫలించింది ఎందుకంటే యజమానుడికి సంతోషం ఇచ్చేది ఫలము కలిగి ఉన్నప్పుడే కదా. ఫలము కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ ఫలం లేకపోతే కనుక దీనికి ఎంత నీరు పెట్టాను, ఎంత ఎరువు వేశాను, ఎంత పురుగు మంది కొట్టాను, ఎంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇది నిరాశను కదిలించి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన బిడ్డలారా చూడండి, ఆయన ప్రేమామయుడిగా వచ్చాడు, కరుణామయుడిగా వచ్చాడు, బోధకుడిగా వచ్చాడు. కానీ రెండవ రాకలో ఆయన పంటను సమకూర్చుకోవడానికి వస్తున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక చూడండి, ఆయన మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో కూడా చెప్తున్నారు. ఏమనంటే ఒకవేళ మనం తప్ప తాలు పొట్టుగా ఉంటే కనుక ఆయన అంటున్నాడు ఆ పొట్టును ఆరని అగ్నిలోంచి కాల్చి వేస్తాడట. పొట్టును ఏం చేసుకుంటాడు రైతు? దాన్ని ఏమీ ఉపయోగించుకోడు, దానివల్ల ఉపయోగం లేదు, ఫలితం లేదు, లాభం లేదు. కాబట్టి దానికి నిప్పు పెట్టి దాన్ని దహించి వేస్తాడు. అదే నాణ్యమైన గింజల్ని బస్తాల్లోకి ఎత్తి దాన్ని చక్కగా మిల్లుకు పంపిస్తాడు, లేకపోతే తనకు దానికి కొట్టులో వేసి దాని ద్వారా సంతోషం పొందుతాడు. అబ్బా నా కష్టం ఫలించింది, నా చేతిలో కష్టార్జితం ఆశీర్వదించబడిందని ఎంతో సంతోషిస్తాడు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఆ ధాన్యపు కుట్టు ఏమిటంటే పరలోకం ప్రియమైన బిడ్డలారా. పరలోకం, నిత్యరాజ్యం, మహిమరాజ్యం. ఈ సమయాన నువ్వు ఏ గింజవలే ఉంటావు? నాణ్యమైన గింజవలే ఉంటావా? యజమాని సంతోషపెట్టే గింజవలే ఉంటావా? యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చే గింజవలే ఉంటావా? పనికిరాని పొట్టు వలె ఉంటావా? గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉంటావా? నువ్వు పొట్టువో నాణ్యమైన గింజవో తేల్చేది యజమానుడి చేతిలో చేట తేల్చేస్తుంది ప్రియమైన బిడ్డ, తేల్చేస్తుంది. కాబట్టి సమయాన ఆయన రెండవ రాక కోసం మనం సిద్ధపడుతున్నాం. ఆ రెండవ రాకలో ఆయన తన యొక్క కుట్టులో మనం ఉండగలగటానికి నాణ్యమైన పంటగా, నాణ్యమైన ఫలాలతో నిండిన విశ్వాస జీవితం మనం కలిగి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తును మీ హృదయముకు తలపులకు కావాలండి నడిపించును గాక.